హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం ఒకటి. అంతేకాకుండా శక్తిపీఠం కూడా. అసలు పంచారామ క్షేత్రం అని ఎందుకంటారు? శక్తిపీఠం అని ఎలా వచ్చింది? ఇవన్నీ వివరాలు తెలియాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. సో లెట్స్ గో టు ద్రాక్షారామం. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. కాకినాడ నుంచి ద్రాక్షారామంకి డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ ఉంది. బైక్ మీద వెళ్ళాము మేము. మనకి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి. దాని గొప్పదనం విశేషాల గురించి ఎవరికీ అంతగా తెలియదు. అసలు చెప్పాలంటే పరమేశ్వరుడికి తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన ఈ ద్రాక్షారామంతో ముడిపడి ఉంది. ఈ ద్రాక్షారామం మనకి కల 18 శక్తిపీఠాలలో కల్లా 12వ శక్తిపీఠం. అలాగే పంచారామంలో ద్రాక్షారామం 4వది. అంతేకాకుండా ఈ ద్రాక్షారామంని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అసలు ఈ ద్రాక్షారామం ఎక్కడుంది అంటే కోనసీమ జిల్లాలోని కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం మండలంలో ఉంది. ఈ ద్రాక్షారామంలో కొలువైన స్వామి పేరు భీమేశ్వరుడు. అలాగే శక్తిపీఠం అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు. ఈ ఆలయాన్ని దాదాపు 7-8 శతాబ్దాల క్రితం అంటే 1200-1300 సంవత్సరాల క్రితం చాళుక్య రాజవంశస్థుడైన చాళుక్య భీముడు కట్టించారు. ఇక్కడ కొలువైన స్వామి శివలింగ రూపంలో దాదాపు 14 అడుగుల ఎత్తులో ఉంటారు. స్వామివారి గుడి మండపం 2 అంతస్తులలో ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలి అంటే పైనుంచి దర్శించుకోవాలి. అభిషేకాలు కూడా పైనుండి చేస్తారు. కింద ఉన్న భాగాన్ని చీకటి కోణం అని అంటారు. లోపలికి కెమెరా అలో లేని కారణంగా స్వామివారిని చూపించలేకపోతున్నాను. మాణిక్య అమ్మవారు అయితే గర్భాలయంలో ఉండరు, పక్కన ఉన్న మండపంలో ఉంటారు. అసలు ఇంతకీ ఈ క్షేత్రం శక్తిపీఠం అని ఎలా అయ్యింది? పూర్వం ఈ ప్రాంతాన్ని దక్షుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతని కూతురి పేరు సతీదేవి. సతీదేవి తన తండ్రిని ఎదురించి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంది. అయితే దక్షుడు ఒకరోజు ఈ ద్రాక్షారామంలో ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ఈ యజ్ఞానికి దేవతలందరినీ పిలిచి తనని ఎదురించి పెళ్లి చేసుకున్న కారణంగా తన కూతురిని, అల్లుడైన పరమేశ్వరుణ్ణి పిలవలేదు. పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంది అని తెలుసుకున్న సతీదేవి పరమేశ్వరునితో మనం ఈ యజ్ఞానికి వెళ్తాం అని కోరగా, పిలవని పేరంటానికి వెళ్తే అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వద్దు అని చెప్పారు. అయినా పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి ఒంటరిగానే యజ్ఞానికి వెళ్ళింది. అప్పుడు తన తండ్రి దక్షుడు పరమేశ్వరుని అనరాని మాటలు అనగా సతీదేవి అవమానం భరించక ఆ యజ్ఞంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రరూపుడై ప్రళయ రుద్రుడై తన జటాజుటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని సర్వనాశనం చేసి దక్షుడి తలను నరికేశాడు. పరమేశ్వరుడు తన భార్య మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని వెర్రివాడిలా రోధిస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉండెను. సతీదేవి పార్థివ దేహం పరమేశ్వరుని దగ్గర ఉన్నంత కాలం ఆ విధంగా రోధిస్తూనే ఉంటాడు అని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా ఖండించాడు. ఆ 18 భాగాలు పడిన ప్రదేశాలు 18 శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. అందులో నాభి భాగం పడిన ఈ ప్రదేశం 12వ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారిగా అవతరించారు. అంతేకాకుండా పంచారామ క్షేత్రం ఎలా అయింది అంటే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుని కుమారస్వామి తనతో యుద్ధం చేసి తారకాసురుని వధించినప్పుడు అతని కంఠంలో ఉన్న ఆత్మలింగం విరిగి 5 ముక్కలుగా పడిపోతుంది. ఆ 5 ముక్కలు 5 ప్రాంతాలలో పడి అవి పంచారామ క్షేత్రాలుగా అయ్యాయి. ఈ 5 పంచారామ క్షేత్రాలు అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారరామం.
కాశీ నుంచి వచ్చిన వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసిస్తాడు. అందువల్ల దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ క్షేత్రానికి ద్వారపాలకునిగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కుడి పక్కన ఉంటారు. అలాగే క్షేత్రపాలకుడిగా శ్రీ కాలభైరవ స్వామి ఉంటారు. ఇవన్నీ చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.